నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లోని గొల్లపూడి ఇన్ఛార్జిగా నియమితులైన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చరితారెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి గొల్లపూడి ప్రాంతంలో వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సహాయార్థం కింద నిత్యావసర సరుకులు, కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఉచితంగా సరఫరా చేస్తోంది. రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. 25 కిలోల బియ్యం, పామ్ ఆయిల్ ప్యాకెట్, కిలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పంచదార, కందిపప్పు, 1/2 లీటర్ టెట్రా ప్యాకెట్ పాలు, 3 నూడిల్స్ ప్యాకెట్స్ వరద బాధితులకు ఇస్తున్నారు. పొద్దున్నే గవర్నమెంట్ వాళ్ళు 10 కిలోల బియ్యం, 2 కిలోల బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, 2 కిలోల పంచదార, టెట్రా ప్యాకెట్లు, యాపిల్స్ బిస్కెట్లు, కిలో పామోలిన్ ఆయిల్, నూడిల్స్ సప్లై చేస్తున్నారు. ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకుని దాన్ని బట్టి ఇస్తున్నారు. సో అవకాశం ఉన్న వాళ్ళు సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ అన్ని సచివాలయాల పరిధిలోనూ, వరద పీడిత ప్రాంతాల్లో ఉన్న అన్ని సచివాలయాల పరిధిలోనూ ఆల్రెడీ మనుషులు వెళ్ళారు. కాబట్టి మీ చుట్టుపక్కల ఏరియాలో చూసుకుని వెంటనే వెళ్ళి సద్వినియోగం చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం, నిజాయితీ, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారు. అందుచేతనే చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ 70 దేశాల్లో ప్రజలు, యువత సంఘీభావన ప్రదర్శన చేశారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయని, దేశవ్యాప్తంగా మద్దతు పలికారని, 70 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావ ప్రదర్శనలు చేశారని అన్నారు. వైసీపీ అరాచకాలకు చరిత్రలో నిలిచిపోయేలా 11 సీట్లకే పరిమితం చేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని అన్నారు. ఒక సంవత్సరం కాలం అయిపోతూ ఉంది. గత సంవత్సరం ఇదే రోజున ఇక్కడే బనగానపల్లి నుంచి బయలుదేరి నంద్యాలకు పోవడం జరిగింది. నంద్యాల నుంచి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి 12:30 గంటల తర్వాత నిద్రలో ఉండేటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి అరెస్ట్ చేయడానికి దుర్మార్గంగా ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు అభివృద్ధి, సంక్షేమమే, ప్రజల కోసమే కష్టపడే ఒక నాయకుడిని ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు. అటు సంక్షేమము, ఇటు అభివృద్ధి కూడా సమానంగా చేసినటువంటి ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేని నాయకుడిని, మచ్చలేని చంద్రుడి మీద ఏదో విధంగా కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో తాను ముద్దాయిని అయినాను, తాను జైలు పాలు అయినానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇతరులు కూడా ఎందుకు కాకూడదు, ఆయనను కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెడితే ఆ యొక్క మచ్చ ఆయనకు కూడా పోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. అదేవిధంగా చంద్రబాబు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. ఆ రోజు చంద్రబాబు నేరఘటనలో భాగస్వామ్యం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపించడం లేదు. రికార్డులను పరిశీలిస్తే 22 నెలల తరువాత అరెస్టు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేటప్పుడు విషయాలలో కూడా అప్పుడు కూడా మాత్రమే హైకోర్టు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు 70 దేశాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, నాయకులు కానీ, భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, పసిపిల్లల కానుంచి 80-90 ఏళ్ల వృద్ధులు కూడా రోడ్డెక్కి ఇది అన్యాయం జరిగింది, ఒక ప్రజానాయకుడికి ఇది చేయాల్సినటువంటి పని కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు తిరగబడడం జరిగింది. దేశ విదేశాలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా హైదరాబాద్ పట్టణాన్ని దిగ్బంధం చేశారు. ఇది ఒక చరిత్ర. అంటే ఒక నాయకుడి కోసం చాలామంది దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు. కానీ ఒక ప్రజానాయకుడి దేవుడితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈరోజు ఈ అన్యాయం జరిగింది, ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆలోచన చేశారు, బయటికి వస్తున్నాయి,
తన అక్రమాలను బయట ఎక్కడైనా పబ్లిక్లో పెడుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతోనే అణగదొక్కాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీని అణగదొక్కేస్తే నాకు ఎదురుండదు, నాకే మొత్తం మళ్ళీ నేను గెలుస్తాను. వై నాట్ 175? ఎందుకు 175 సీట్లు మనం గెలవకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో ఆ రోజు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే మీరు బీటీ రోడ్ల మీద పెట్టుకోకూడదు. లోకేష్ బాబు గారు బయట తిరుగుతుంటే యువగలంలో కూడా అనేక ముప్పు తిప్పలు పెట్టి మైకులు లాక్కున్నారు. ఆఖరికి ఇది మీటింగ్లు కూడా పెట్టుకోకపోతే ఎక్కడో ఊరు బయట ఉండేటువంటి చోట మేము డబ్బాలు కట్టుకొని బాక్సులు కట్టుకొని ఆ రోజు మీటింగ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు ఎక్కడికైతే ఈరోజు అక్కడ వాటర్ వచ్చిందో అక్కడ వచ్చినటువంటి దాంట్లో కూడా ఈరోజు విజయవాడలో తిరుగుతూ ఉన్నాడు. నాడు మరి ఎందుకు మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పోతే ఆ రోజు మీరు ఎందుకు కేసులు పెట్టారు, ఎందుకు మమ్మల్ని తిరగకుండా చేశారని అడుగుతా ఉన్నాను. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఎంతోమందికి వారికి ఉపాధి కల్పించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల కల్పించిన ఉపాధికి ఈరోజు ఈరోజు విద్యార్థులు ఎంతోమంది కూడా వాళ్ళకి తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళకందరికీ కూడా రావడం అయింది, వాళ్ళు కూడా ప్రయోజకులైనారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రజలు ఆలోచన చేశారు 175 సీట్లకు కాదు, నీకు 175 అనే దానికి నీకు కేవలం 11 సీట్లకే నేను పరిమితం చేశారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఘనత. అది ప్రజలు ఒక్కటే చూస్తారు, పరిపాలన చేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, సంక్షేమం ఎవరు ఇస్తున్నారు, అర్హులకు అందరికీ కూడా కరెక్ట్ సంక్షేమము, ఇవి రెండు చేసేటువంటి సాధ్యము ఒక్క చంద్రబాబుతోనే అవుతుంది. కాబట్టి బుద్ధి చెప్పిన రోజు ప్రజలందరూ కూడా ఈరోజు తలుచుకుంటా ఉన్నాం. ఒక రకంగా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. తెల్లవారు నిద్ర లేదా అనుకుంటూ మేము కూడా 3 రోజులు నరకం చూపించారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా ఒక తీవ్రవాదులను కూడా ఆ విధంగా తీసుకెళ్లారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా కూడా ఆ రోజు ఆయనను అవమానపరిచి ఈరోజు జైల్లో పెట్టినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు మాకు 164 సీట్లు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. 3 రోజుల పాటు పూజలు చేసిన తర్వాత తుంగభద్ర దిగువ కాలువలో నిమజ్జన కార్యక్రమాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకుని జై గణేష్ అంటూ తుంగభద్ర దిగువ కాలువలో నిమజ్జనం చేశారు. నగర ప్రజలు విఘ్నేశ్వర్లతో కాలువ వద్దకు చేరుకోవడంతో అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ ఏజెన్సీల సహకారంతో నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది. భక్తులు వినాయకులను మేళ తాళాలతో బాణసంచ పేస్తూ డ్యాన్సులు వేస్తూ శోభయాత్రగా భక్తులు వినాయకుని నిమజ్జనం చేశారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలో 3 మృతి చెందారు. మృతిలో తల్లి, కోడలు, కొడుకు ఉన్నారు. మరో 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను వైద్యం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. రాత్రి కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేవీడు గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదోని పట్టణం ఫరిసా మొహల్లా వీధిలో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో బంధువుల శుభకార్యానికి మహీంద్రా జైలు కారులో వెళ్లారు. సాయంత్రం తిరిగి బళ్ళారి నుంచి అదే కారులో ఆదోనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్న సివి ఆనంద్, సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆనంద్ మాట్లాడుతూ రెండవసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. వినాయక చవితి మిలాదున్ నబీ ఉంది, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానని అన్నారు. గతేడాది కూడా 2 పండుగలు ఒకేసారి వచ్చాయి. ప్రశాంతంగా జరిపాం. యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంది. అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉంది. డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కృషి చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పార్ట్ ఆఫ్ పోలీసింగ్. ప్రజలు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపక తప్పదని అన్నారు. तो दूसरी बार मैं चार्ज लिया हूँ स्टेट गवर्नमेंट और वज़ीर आला, उनको मैं शुक्रिया अदा पेश करता हूँ। अभी हम आप सबको पता है, अभी गणेश का फेस्टिवल चल रहा है, उसकी बंदोबस्त के बारे में सब लोग यहाँ पर बिजी हैं और 17 तारीख को निमज्जन होने वाला है। उसके तुरंत पश्चात 19 तारीख को मिलाद का जुलूस निकलने वाला है। तो इसके बारे में सिटी पुलिस पूरे इंतजाम जो हैं वो कर चुकी होगी। मैं उसके बारे में ऑफिसर से अभी रिव्यू करूँगा, क्योंकि पिछले साल भी हम किए थे, काफ़ी अच्छे रिजल्ट्स आए थे, सब कुछ पीसफुल हुआ था। और उसके पश्चात मैं पूरा हमारे चीफ मिनिस्टर साहब से मिलने के बाद जो भी हमको आदेश देंगे उसका पालन करते हुए और ओल्ड सिटी जहाँ भी गणेश के मंडप बैठाए हैं सबका हम दौरा करेंगे और उसका रिव्यू करेंगे। आने वाले दिनों में यहाँ पर जो भी लॉ एंड ऑर्डर और दूसरे ट्रैफिक के इश्यूज हैं, ड्रग्स का इश्यू है, उसका सब हम रिव्यू करेंगे और आपको इत्तला करेंगे कि क्या क्या हम इसके बारे में स्टेप्स लेने वाले। గట్టిగా ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా తెలుసు, నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తూ ఉన్నాను. గట్టి పోలీసింగ్ చేస్తాము. ప్రజల కోసం 90-95% ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉండదు. గట్టి పోలీసింగ్ ఉంటే శాంతి భద్రతలు మంచిగా ఉంటే ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు. అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఉన్నాయో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిపైన ఉక్కుపాదం తప్పదు. అది ఎట్లయినా మేము చేస్తాం. కానీ ఎవరైతే సామాన్యులు ప్రజల పోలీస్ స్టేషన్కి వస్తారో, ఎవరితోనైతే మేము ఇంట్రాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసింది. దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు, అది తప్పకుండా మేము చెప్పాలి. సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలక దశలో ఉంది. కొంతమంది ఇంకా పరారీలో ఉన్నారు. ఈ కేసుని ఎట్లా టేకప్ చేయాలి? అది దాని గురించి అంత ఐడియా లేదు. నేను సమీక్షిస్తాను చేసి దాని గురించి మళ్ళీ వచ్చే రోజుల్లో చూస్తాను. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో నిన్న అదృశ్యమైన విద్యార్థి కథ విషాదంగా ముగిసింది. మధ్యాహ్నం ఇంట్లో నుండి బయటికి వచ్చిన బాలుడు ఎంతకీ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వెతికారు తల్లిదండ్రులు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రాత్రి గడిచినా బాలుడి ఆచూకీ లభించలేదు. చివరకు ఓ నీటికుంటలో బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బాలుడు 3వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో కుంటలో మునిగి ప్రాణాలు విడిచాడు. గత కొంతకాలంగా ఇక్కడ నీటి ట్యాంకర్లు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ నిల్వ ఉండడంతో కుంటగా మారాయి. కొందరు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా నీళ్లను అమ్ముకుంటున్నారని పలువురు మండిపడ్డారు. కాజ్వేలపై వరద నీరు నిలిచిన రాకపోకలు. చోడవరం బుచ్చయ్యపేట మండలంలో గతంలో వడ్డాది బ్రిడ్జ్, విజయరామరాజుపేట గ్రామం మెయిన్ రోడ్లో ఉన్న బ్రిడ్జిలు కృంగిన కారణంగా తాత్కాలిక కాజువేలు నిర్మించారు. కురిసిన వర్షాలకు కాజువేలు దెబ్బతిని కాజువేపై పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 60 గ్రామాల ప్రజల రాకపోకలు బంద్. ఈ దెబ్బతిన్న కాజువేలను చూచుటకు, పరిశీలించుటకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలతో పరిశీలించారు. పంట పొలాలు నీట మునిగిన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
చేశారు సైడ్గా వచ్చారు జాతీయ కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, రాష్ట్రంలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని, ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, కష్టపడే కార్యకర్తకు తప్పకుండా ఫలితం ఉంటుందని, కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని, నా మీద నమ్మకంతో అధ్యక్షత బాధ్యతలు అప్పగించిన అధిష్టానం పెద్దలు శ్రీమతి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, శ్రీమతి ప్రియాంక గాంధీకి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గేకి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి, మాణిక్యం ఠాగూర్కి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీని సీనియర్లను, జూనియర్లను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకొని పనిచేస్తానని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసి ఉత్సాహవంతులైన పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి పదవులు కల్పిస్తామని, ఈ నెలలో డీసీసీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రణాళిక ప్రకారం పార్టీని ముందుకు తీసుకువెళ్తామని, ప్రజా సమస్యలపై ఏ విధంగా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటామని మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లాలో జన్మించడం కర్నూలు జిల్లాకు గర్వకారణమని అభిప్రాయపడ్డారు. సీక్యాంప్ సెంటర్ నందలి రాజీవ్ గాంధీ విగ్రహానికి, కిసాన్ ఘాట్ నందలి కోట్ల విజయభాస్కర్, రాజీవ్ హార్ సెంటర్ నందలి శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహంనకు, 5 రోడ్ల సర్కిల్ నందలి బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి, ఎస్బీఐ సర్కిల్ నందలి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, కోట్ల సర్కిల్ నందలి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహంనకు, పాత బస్టాండ్ నందలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, పార్టీ కార్యాలయం ముందుగల దామోదరం సంజీవయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు మురళీకృష్ణకి పూలమాలలతో, బొకేలతో, పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ డీసీసీ అధ్యక్షులు కె బాపురావు, నియోజకవర్గం కోఆర్డినేటర్లు బి క్రాంతి నాయుడు, ఎం కాసింవలి, యు లక్ష్మీనారాయణ, దేవిశెట్టి ప్రకాష్, రమేష్ యాదవ్, మురళీకృష్ణ, నాయకులు పీజీ నరసింహులు యాదవ్, ఎన్సీ బజారన్న, కె వెంకటరెడ్డి, సత్యనారాయణ గుప్తా, మహేంద్ర నాయుడు, దిలీప్ దోకా, చంద్రశేఖర్, పశుపల ప్రతాప్ రెడ్డి, కె నాయుడు, నాగశేషులు, వై మారుతీరావు, ఏవి నాయుడు, అనంతరత్న, మహమ్మద్ నూర్, ముర్షిద్ పీర్ ఖాద్రి, కాజా హుస్సేన్, షేక్ మాలిక్, పి సుబ్రహ్మణ్యం, మహిళా కాంగ్రెస్ ప్రమీల, వెంకట సుజాత, ఏ లలిత, హైమావతి, సాయి భార్గవి, కరుణమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. తదుపరి కార్యక్రమాలు చూసుకుందాం. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా పోటీ చేస్తూ ప్రతి నియోజకవర్గం. అందరికీ నమస్కారం. మనకు ఏమి లేకపోయినా బాధ లేదు, కానీ దేశానికి రక్షణ కావాలి. కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా అధిష్టానం నన్ను ఎన్నుకున్నందుకు ముఖ్యంగా శ్రీమమ్మ గారికి, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి,
ఏఐసిసి జనరల్ సెక్రటరీ గొప్ప దినంగా మనం భావించాలి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మొత్తం ప్రక్షాళన చేసిన మా పిసిసి అధ్యక్షులు వారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎలా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సీనియర్లను కలుపుకోవాలి, జూనియర్లను కలుపుకోవాలి, మహిళలను కలుపుకోవాలి, అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరకు అవ్వాలి అని సూచిక మేరకు ఈరోజు మమ్మల్ని ఏఐసిసి గారు మా పిసిసి గారు మమ్మల్ని నియమించడం జరిగింది. రాబోయే రోజులలో రేపనగా మాకు మళ్ళా మా పిసిసి అధ్యక్షుల వారితో మీటింగ్ ఉంది. అయిపోయిన తర్వాత మేము ఇంకొకసారి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మొత్తం కార్యవర్గం అంతా ఈ నెల లోపల మేము కంప్లీట్ చేసుకొని ఎవరెవరు ఏ బాధ్యతలుగా పనిచేయాలి, సీరియస్గా పనిచేయాలి, ఏ విధంగా మనమైతే ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజల కోసం మనం ఏ విధంగా పనిచేయాలి, ప్రజలు మనల్ని నమ్మిన తర్వాత మనల్ని ఏ విధంగా రాబోయే రోజులలో ఏ విధంగా మనల్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ఏ రోజైతే మన విజయభాస్కర్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు ఏ విధంగా మన కర్నూలు జిల్లాకు ఆ రోజు పాటుపడి ఎంత ముఖ్యంగా పనిచేశారో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎక్కువ అత్యధిక మనం ఓట్లు సాధించాము, సీట్లు సాధించాము. అదేవిధంగా రాబోయే రోజులలో మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నుంచి, కార్పొరేటర్ ఎలక్షన్స్ నుంచి మనం కష్టపడాల్సిందే, అందరం కలుపుకొని ముందుకు పోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీని మనం అత్యధిక మెజార్టీలు మనం చేసుకోవాల్సిందే. నియోజకవర్గాల పర్యటనలు ఉంటాయి, నియోజకవర్గాలలో మండలాలలో పర్యటనలు ఉంటాయి. దయచేసి ఇన్ఛార్జీలు మీరు అందరు కలిసికట్టుగా, మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసికట్టుగా ముందుకు పోయి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను. ఇంతటితో సమాప్తం. నమస్కారం.